నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇవి సోమవారం రేపల్లె పట్టణంలో దివ్యాంగుడిని బెదిరించిన కానిస్టేబులుళ్లుపై చర్యలు తీసుకోవాలి. రేపల్లె పోలీసులపై ఫిర్యాదు. చర్యలు లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని డిమాండ్ చేసిన దివ్యాంగుల సంఘాల నాయకులు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో దివ్యాంగుడిని అవమానిస్తూ బెదిరించారని ఆరోపిస్తూ 2 పోలీసు కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈ ఘటనపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరిన బాధితులు సోమవారం రేపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాలేషా మాట్లాడుతూ, సీఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వై సోమశేఖర్, హెచ్సి 3604, వి రవికుమార్ దివ్యాంగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్కు వచ్చిన దివ్యాంగుడు ఎస్కే సుభాని, 89% దివ్యాంగుడు, తండ్రి బాషా, బుజ్జావారి వీధి, 25వ వార్డు, రేపల్లె నివాసి వీరిని కేసు విషయమై రాజీకి రావాలని ఒత్తిడి చేయడంతో పాటు వారి వైకల్యాన్ని ఎత్తిచూపుతూ బెదిరించారని తెలిపారు. మేము ఇక్కడే చాలా కాలంగా పనిచేస్తున్నాం, ఇంకో 5 ఏళ్లు కూడా ఇక్కడే ఉంటాం అంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం నేరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముందుగానే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ గారి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. రేపల్లె పట్టణంలో దివ్యాంగులపై ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, పోలీసుల నుండి న్యాయం అందడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో భావపూరి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు మరియు జనసేన విభాగం అధ్యక్షులు గోగన ఆదిశేషు, పిట్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పి అనిల్ నాయుడు, బాధితుడు షేక్ సుభాని, తండ్రి బాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబం వచ్చి మా మీద దాడి చేశారండి. నేను రేపల్లి సీఏ గారికి చెప్పుకుందామని వస్తే రేపల్లి సీఏ గారు నన్ను స్టేషన్ పిలిపించారండి. స్టేషన్ పిలిపించిన తర్వాత వి రవికుమార్ అని హెడ్ కానిస్టేబుల్ అండి, 4వ తారీఖు 11వ నెల 2025 సాయంత్రం 6:30 గంటలకండి ఆయన నన్ను బెదిరించి ఇది కేసు లోకాదత్తుల్లో పెట్టాము, లోకాదత్తులు సంతకం చేయమని చెప్పానండి. నేను చేయనని చెప్పానండి. ఎంత బతిమలాడినా వినిపించకుండా నన్ను కొట్టడానికి కూడా వచ్చారండి. ఆయన నీ సంతకం పెట్టి నువ్వు విత్డ్రా చేసుకొని బెదిరించారండి. నేనే వినలేదండి. వినకుండా ఆయన ఏం చేశారనుకుంటే నా కొడుక బెదిరించి, ఏం చదువుకున్నారా, గేదెలు కాసావా లేదా ఏంటో నువ్వు, నేనెవరో తెలుసా, హెడ్ కానిస్టేబుల్ని, నీ అంతు చూస్తా అని బెదిరించారండి. ఆయన 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను, నీ అంతు చూస్తా ఏమనుకుంటున్నావో అని ఆయన ఫోటో కూడా తీసుకున్నాడండి. నాకు చాలా ప్రాణభయంగా ఉందండి. ఆయన మీరే రక్షణ కల్పించి నాకు రేపల్లి డిఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. ఆయన కూడా పట్టించుకోవట్లేదండి. మీరు నా యందు దయ ఉంచి మా రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాలేషా గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గోగినేని ఆదిశేషు గారు కూడా నా యందు దయ ఉంచి ఆయన కూడా వచ్చారండి. వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉంటున్నారు. మేనుపల్లి సుబ్బయ్య గారి మీద, అలాగే వి రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరండి, వై సోమశేఖర్, వీళ్ళిద్దరి మీద కఠిన చర్యలు తీసుకుని 2016 ప్రకారం నాకు న్యాయం చేయవలసింది కనుక చేసుకోకపోతే, నాకు ప్రాణరక్షణ కల్పించకపోతే వాళ్ళు ఏ సమయాన ఏ విధంగా నన్ను దాడి చేస్తారో నాకు దినదినంగా గండంగా ఉందండి. నాకు 5 సంవత్సరాల బాబు ఫ్యామిలీ ఉందండి. మా నాన్నగారు 65 సంవత్సరాలు అండి. ఆయన మీద కూడా దాడి చేస్తారని నాకు ప్రాణభయంగా ఉంది. మీరే నాకు న్యాయం చేయమని కోరుతున్నాను.